హలో గైస్, మీరు మీ 10th క్లాస్ కంప్లీట్ చేసేసారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోబోతున్నారు. అదే మీ ఇంటర్ కాలేజ్ చూస్ చేసుకోవడం. అయితే ఏ ఇంటర్ కాలేజ్ చూస్ చేసుకోవాలి ఏంటి అన్న డైలమాలో ఉన్నారు కదా. ఏం వరి అవ్వదు, మనం ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇంటర్ కాలేజ్ చూస్ చేసుకోవడం అనేది నెక్స్ట్ 2 ఇయర్స్కి కాదండి, మీ ఎంటైర్ కెరియర్నే ఇది డిసైడ్ చేస్తుంది. అయితే స్టూడెంట్స్ అందరూ ఎట్లాంటి రీజన్స్తో ఇంటర్ కాలేజ్ చూస్ చేసుకుంటున్నారో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. కొంతమంది ఏం చేస్తారు, రోడ్ మీద పెద్ద పెద్ద బ్యానర్స్, యాడ్స్ చూస్తారు. సో దాన్ని బట్టి ఓకే ఈ కాలేజే మంచిది అని చెప్పి డిసైడ్ అయిపోతున్నారు. ఆ యాడ్స్, బ్యానర్స్ ఇవన్నీ కూడా దేనికండి, అట్రాక్ట్ చేయడానికి. బట్ అవి మీకు రైట్ గైడెన్స్ ఇస్తాయా అంటే నో. ఇంకొంతమంది ఎలా చూస్ చేసుకుంటున్నారు, మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే జాయిన్ అయ్యారు కదా, మనం కూడా ఇదే కాలేజ్లో జాయిన్ అయిపోదాము అని జాయిన్ అవుతున్నారు. మీ ఫ్రెండ్కి రైట్ అయిన పాత్ మీకు అదే కరెక్ట్ అని ఎట్లా తెలుస్తుంది? అలానే ఇంకొంతమంది ఈ కాలేజ్లో ఇన్ని ర్యాంక్స్ వచ్చాయి, సో ఈ కాలేజ్ టాప్ కాలేజ్, వెళ్తే మన లైఫ్ సెట్ అని జాయిన్ అయిపోతున్నారు. ఓకే, సో ఈ అన్ని రీజన్స్ వల్ల జాయిన్ అవుతున్నారు. సో ఇవన్నీ కూడా కరెక్ట్ గైడెన్స్ మీకు ఇస్తాయని మీకు ఎట్లా డిసైడ్ అవుతున్నారు? సో ఇవాళ మనం అదే డిస్కస్ చేద్దాం. మరి ఎలా చూస్ చేసుకోవాలండి అని అడుగుతారా? ఈ యాడ్స్, బ్యానర్స్‌కి ఎందుకు నమ్మొద్దు అని అంటారా? ఇవన్నీ కూడా అట్రాక్ట్ చేయడానికండి. ఇది ఎడ్యుకేషన్ అనేది ఒక ప్రొడక్ట్ కాదు, అది మీ లైఫ్. కాబట్టి కరెక్ట్‌గానే చూస్ చేసుకోవాలి. నా బెస్ట్ ఫ్రెండ్ అక్కడ చదువుతున్నాడు కదా, నేను కూడా అక్కడే చదవాలి అని అనుకుంటారు. ఓకే, కరెక్టే, ఫ్రెండ్స్ ఉంటే బాగుంటుంది. కానీ మీ ఫ్రెండ్కి రైట్ పాత్ అయినది మీకు రైట్ అని ఎలా చెప్తాం మనం? వేరే వేరే కాలేజెస్లో చదువుతూ కూడా మనం ఫ్రెండ్స్గా ఉండొచ్చు. అట్లనే ర్యాంక్స్ అనేవి కూడా ఇంపార్టెంటేనండి. ర్యాంక్స్ చూడటం మంచిదే, కానీ ర్యాంక్సే మన కెరియర్ని డిసైడ్ చేయవు. అండ్ ఇంటర్ చూస్ చేసుకున్నప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ 3-4 థింగ్స్ బ్రెయిన్లో పెట్టుకోవాలి. ఓకే, సో మనం ఎందుకు, వై వీఆర్ చూసింగ్ దిస్ పర్టికులర్ గ్రూప్, ఎంపీసీయా, బైపీసీయా, సిఈసీయా, ఎంఈసీయా అనే కన్ఫ్యూషన్ ఉంటుంది. అయితే ఈ కన్ఫ్యూషన్లోంచి మనం ఏ గ్రూప్ని చూస్ చేసుకోవాలి అన్నది మనమే ఆలోచించుకోవాలి. అది ఎట్లా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొన్ని సబ్జెక్ట్స్ మీ స్కూల్లో మీకు ఇంట్రెస్ట్ రాకపోవచ్చు. మ్యాథ్స్ చదివితే కొంతమందికి ఇంట్రెస్ట్ రాకపోవచ్చు, లేదంటే సోషల్ స్టడీస్ చదివితే కొంతమందికి ఇంట్రెస్ట్ రాకపోవచ్చు, సైన్సెస్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు. సో దాని ప్రకారంగా మీ ఇంట్రెస్ట్ ఏంటి అనే దాని మీద బేస్ చేసుకొని మీరు గ్రూప్ చూస్ చేసుకోవాలి. అంతేగాని పేరెంట్స్ చెప్పారనో, ఫ్రెండ్స్ చెప్తున్నారనో, ఇంకా వేరే వేరే రిలేటివ్స్ చెప్తున్నారనో, సొసైటల్ ప్రెషర్ కోసమో అలా ఎప్పుడు కూడా మనం చూస్ చేసుకోకూడదు. అయితే నేను నా లైఫ్లో జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సో ఒక 15-17 ఇయర్స్ బ్యాక్ వెన్ నేను కూడా ఇంటర్మీడియట్ గ్రూప్ చూస్ చేసుకోవాలి ఇంటర్లో. అయితే ఐ యూస్ టు లవ్ ఆల్ ద సబ్జెక్ట్స్. ఐ లైక్ మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్, ఎవ్రీథింగ్. సో ఇంటర్కి వచ్చేసరికి ఐదర్ ఎంపీసీ ఆర్ బైపీసీ ఆర్ సిఈసీ ఆర్ ఎంఈసీ, ఈ 4 గ్రూప్స్లో ఏదో గ్రూప్ చూస్ చేసుకోవాలి. ఐ డోంట్ నో వాట్ ఐ హ్యావ్ టు చూస్. సో కొంతమంది చెప్పారు యూ షుడ్ చూస్ బైపీసీ, అండ్ కొంతమంది ఏమో ఎంపీసీ సజెస్ట్ చేశారు. సో ఐ హ్యావ్ చూజన్ ఎంపీసీ. ఓకే, ఎంపీసీ అయితే తీసుకున్నాను. బట్ నాకే ఒక కన్ఫ్యూజన్ ఉండేది, నేను ఏమైనా మిస్ అవుతున్నానా ఎనీ సబ్జెక్ట్, బికాజ్ ఐ లైవ్ బయాలజీ టూ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనిపించేది అంటే, అసలు అన్నీ ఉంటే బాగుంది కదా, ఎందుకు ఈ గ్రూప్స్ డివిజన్, ఎందుకు అన్నీ చదివేస్తే ఒక పని అయిపోద్ది కదా, అట్లా ఉండేది. సో వాట్ ఐ డిడ్ వాస్, సో ఐ యూస్ టు లైక్ ఆస్క్ అదర్ గ్రూప్ ఫ్రెండ్స్ అనమాట, మీ సబ్జెక్ట్ ఎట్లా ఉంది ఏంటి అనేది ఐ యూస్ టు ఆస్క్ దెమ్. బైపీసీలో ఫ్రెండ్స్తో కానీ ఎంఈసీలో ఫ్రెండ్స్తో కానీ ఐ యూస్ టు ఆస్క్ దెమ్ ఎట్లా ఉంటుంది. అలాగే బైపీసీ బయాలజీ, మన జువాలజీ ల్యాబ్ ఉంటుంది కదా, ల్యాబ్స్ కూడా వెళ్ళి ఎట్లా ఉంటాయి ప్రాక్టికల్స్ ఏంటి అని అబ్జర్వ్ చేసేదాన్ని. సో ఎంత చూసినా కూడా నాకు వద్దులే, నాకు ఈ ప్రాక్టికల్స్ అంటే భయం. సో ఐ డోంట్ వాంట్ టు చూస్ బైపీసీ. ఎంఈసీ చూస్తే నా అకౌంట్స్ అవి అస్సలు ఇంట్రెస్ట్ రాలేదు. సో నాకు ఎంపీసీఏ కరెక్ట్. ఐ లవ్ మ్యాథమెటిక్స్. స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ సాల్వ్ చేస్తూ ఉంటే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, చాలా ఎక్సైటింగ్ అనిపించేది. సో ఫైనల్లీ ఐ సెటిల్డ్ విత్ ఎంపీసీ. సో అట్లాగా నాకు నేను ఎలిమినేట్ చేసుకున్నాను. నాకు సజెషన్స్ ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ ఐ మై సెల్ఫ్ డిసైడెడ్, ఓకే దిస్ ఇస్ మై స్ట్రాంగెస్ట్ పాయింట్, ఐ హ్యావ్ టు చూస్ దిస్ అనేది ఒక కారణంతో ఐ కంటిన్యూడ్ విత్ ఎంపీసీ చూస్ చేసుకున్న తర్వాత కూడా నేను చాలా ఆలోచించుకున్నాను ఏ గ్రూప్ చూస్ చేసుకోవాలి ఏంటి అన్నది. సో మీరు ఈ మూమెంట్లో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇట్ ఈస్ క్వైట్ కామన్, అందరికీ కూడా ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది 10th క్లాస్ అయిన తర్వాత ఏంటి అనేది. సో ఇంటర్ ఏ గ్రూప్ చూస్ చేసుకోవాలనే కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడు వెన్ యూ గో టు ద కాలేజ్, జస్ట్ గో ఫర్ ఎ డెమో క్లాస్. మ్యాథ్స్ డెమో చూడండి, సోషల్ స్టడీస్ అదే మ్యాథ్ డెమో చూడండి,
ఎంఈసీ, బైపీసీ వాళ్ళ డెమో చూడండి. సో చెక్ విత్ ఆల్ ద ఫ్యాకల్టీ. ఓకే. సో మీకు అంటే ఒక టైంలో మీకు ఆ సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ లేకపోయినా చెప్పే టీచర్ బట్టి కూడా మీకు ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది. ఓకే. సో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. ఓకే. మాకు ఈ గ్రూప్ బావుంటుందేమో అనే ఒక ఆలోచన పెట్టుకోండి. తర్వాత అయితే ఇప్పుడు మనం ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలనే దాని మీద ఆలోచిస్తున్నాం కదా! ఒకటి గ్రూప్, ఇంకొకటి ఏ కాలేజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మనం ఆలోచించుకోవాలి హానెస్ట్‌గా. 8 అవర్స్ మనం ఫోకస్డ్‌గా చదవగలమా? లేదు అంటే నెమ్మదిగా కాన్సెప్చువల్‌గా చదువుకుంటూ నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళగలమా? బోత్ ఆర్ కరెక్ట్. బోత్ వేస్ ఆర్ కరెక్ట్. మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఏ విధంగా అయినా మనం సక్సీడ్ అవుతామండి. బట్ ఏంటి అన్నది మనకు తెలియాలి. వాట్ ఆర్ వి అన్నది మనం డిసైడ్ చేసుకోవాలి. ఇది హానెస్ట్‌గా ఎవరికి వాళ్ళు క్వెషన్ చేసుకోవాల్సిన ఒక విషయం అండి. ఓకే. సో దాన్ని బట్టి ఐ డోంట్ సే దిస్ కాలేజ్ ఈస్ గుడ్ ఆర్ దిస్ కాలేజ్ ఈస్ బ్యాడ్. బట్ మీకు ఏ కాలేజ్ కరెక్ట్ ఉంటుందన్నది మీరు మాత్రమే డిసైడ్ చేసుకోగలరు. దాన్ని బేస్ చేసుకొనే ముందుకు వెళ్ళండి. అండ్ ఈ గ్రూప్ చూస్ చేసుకోవడంలో ఉన్న కన్ఫ్యూజన్ కూడా మీరు ఒక చూడండి. ఒక పర్టిక్యులర్ ఎలిమినేషన్ మెథడే యూజ్ చేయండి. లైక్ హౌ ఐ యూజ్ ఎలిమినేషన్ మెథడ్. మీరు కూడా మీకు ఇది ఇంట్రెస్టింగ్‌గా లేదు, ఇది ఇంట్రెస్టింగ్‌గా లేదు. ఓకే. మాకు సమ్‌టైమ్స్ తెలియకపోవచ్చు ఇదే మా ఇంట్రెస్ట్ అనేసి. తెలిసిన వాళ్ళు ఉంటే వెల్ అండ్ గుడ్. తెలియకపోతే ట్రై దిస్ ఎలిమినేషన్ మెథడ్. ఇట్లా మీకేది ఇంట్రెస్ట్ లేదో, ఏది బోరింగ్‌గా అనిపిస్తుందో, అస్సలు ఇంట్రెస్ట్ లేదో అవి అలాగా పక్కన పెట్టేసి మీకు ఇంట్రెస్ట్ ఉన్న గ్రూప్‌ని చూస్ చేసుకోండి. అంతేగాని ఇది చూస్ చేసుకుంటేనే మాకు మంచి కెరియర్ ఉంటుంది అనేది ఏం లేదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ హార్డ్ వర్క్ అండ్ యువర్ ప్యాషన్ అంతే. సో మీ కెరియర్ ఎప్పుడు కూడా మీ హార్డ్ వర్క్ అండ్ ప్యాషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దాంట్లో స్టెప్ బై స్టెప్ మాట్లాడదాం. ఫస్ట్ థింగ్, మీరు ఇంటర్ జాయిన్ అయినప్పుడు ఓపెన్ మైండ్‌తో ఉండండి. సో ఫస్ట్ 3 మంత్స్ కూడా ఏ గ్రూప్ చూస్ చేసుకున్నా కూడా మీకు కొంచెం డౌట్ అనిపించినా కూడా వేరే గ్రూప్‌కి షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ సెకండ్ థింగ్, మీరు ఏ కాలేజ్‌లో జాయిన్ అవ్వబోతున్నారో అక్కడ ఒక డెమో క్లాస్ అటెండ్ అవ్వండి. అండ్ టీచర్స్ అందరితోని ఇంటరాక్ట్ అవ్వండి. అండ్ ఆల్సో విత్ యువర్ సీనియర్స్. అక్కడ సీనియర్స్‌తో మాట్లాడండి. అట్‌లీస్ట్ ఒక 2-3 మెంబర్స్‌తో మాట్లాడండి. లైక్ ఎలా ఉంటుంది? టీచర్స్ ఎలా ఉంటారు? ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు? మోటివేట్ చేస్తారా? యావరేజ్ స్టూడెంట్స్ అక్కడ అడ్జస్ట్ అవ్వగలరా? కోపప్ అవ్వగలరా సబ్జెక్ట్‌తోని? సో ఇలాంటి మీకేం డౌట్స్ ఉన్నా కూడా మీ సీనియర్స్‌తో మాట్లాడండి. అండ్ నెక్స్ట్, స్కూల్లో మనకి ఇంట్రెస్ట్ అనిపించకపోయినా కూడా టీచర్ బట్టి మన ఇంట్రెస్ట్ చేంజ్ అవుతుంది. ఒక టీచర్ బట్టి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ అనేది ఎంటైర్‌లీ మారిపోతుంది. స్కూల్‌తో ఎండ్ అయిపోలేదు. ఇట్స్ జస్ట్ ఏ బిగినింగ్. ఇంకా మీకు కావాలి అంటే యూ హ్యావ్ ద యూట్యూబ్ ఛానల్స్. మంచి మంచి ఛానల్స్ ఉన్నాయి కదా! సో యూ కెన్ ఫాలో దోస్ ఛానల్స్. మీకేమైనా మ్యాథ్స్ గానీ ఎనీథింగ్, ఎనీ సబ్జెక్ట్ మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించట్లేదు ఆర్ మీరు అర్థం చేసుకోలేకపోతున్నారంటే అవన్నీ కూడా మీరు యూట్యూబ్ ఛానల్స్‌ని ఫాలో అవ్వచ్చు. సో ఇట్లా ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ మీరు అన్నీ చేసుకుంటూ వెళ్తే మీకు చాలా చాలా ఈజీ అయిపోతుందండి. అండ్ ఇంకొకటి ఏం చెప్తానంటే లైక్ యూ ఆల్ మస్ట్ హ్యావ్ రెడ్ అబౌట్ క్యాటలిస్ట్ ఇన్ కెమిస్ట్రీ. క్యాటలిస్ట్ ఏం చేస్తుంది? ఇట్ జస్ట్ స్పీడ్స్ అప్ ద రియాక్షన్. అంతేగాని అది రియాక్షన్‌లో ఏ రకంగాను ఇన్వాల్వ్ అవ్వదు. జస్ట్ రియాక్షన్‌ని స్పీడ్ చేస్తుంది. అట్లనే ఒక గుడ్ టీచర్ అండ్ గుడ్ కాలేజ్ ఒక క్యాటలిస్ట్ లాగా. ఒక గుడ్ టీచర్ మిమ్మల్ని మోటివేట్ చేస్తారు. ఒక గుడ్ కాలేజ్ మీకు అటువంటి ఒక సపోర్టివ్ ఎన్విరాన్మెంట్‌ని ప్రొవైడ్ చేస్తారు. బట్ రియల్ ఎనర్జీ మాత్రం మీ నుంచే వస్తుంది. దట్స్ యూ. యూ ఆర్ ద రియల్ ఎనర్జీ. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. యూ విల్ బీ వెరీ సక్సెస్‌ఫుల్ ఇన్ యువర్ లైఫ్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.